నమస్తే. అన్‌స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. సండే ఫన్ డే. ఏంటి ఈ ఫన్ డే? గేమ్స్ ఆడడం, టైం పాసు అంతేనా అని అనిపించేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్‌లో ట్విస్ట్ ఏంటంటే, నేను గమనించింది గేమ్స్ ఆడించారు. ఎంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ స్కోర్ బట్టి 1, 2 ఇన్నాళ్ళైతే గర్ల్స్ టీం విన్ అయ్యారు, వాళ్ళకైతే హ్యాంపరు అనేవారు నాగార్జున గారు. అలా కాకుండా మంచి పోటాపోటీ ఆడించి ఆ ఆటలోని టై అయితే ఇద్దరు టీమ్స్కి ఎక్స్ట్రా రేషన్, ఒక టీం గెలిస్తే వాళ్ళకి ఎక్స్ట్రా కుకింగ్ టైము, అలాగా వాళ్ళు దాన్ని కూడా సంపాదించుకున్నారు, ఎర్న్ చేసుకున్నారు. ప్రైజ్ మనీయే కాకుండా ఎక్స్ట్రా కుకింగ్ టైం, ఎక్స్ట్రా రేషను ఇవన్నీ కూడా సంపాదించుకునేటట్టు అవకాశం ఇచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ సండే ఫన్ డేలో. టైంపాస్ కాకుండా, అంటే సేవింగు మధ్యన టైంపాసు బోరింగ్గా కొంచెం ఉండేది సండేస్. బట్ ఈసారి చాలా యూజ్ఫుల్గా, పర్పస్ఫుల్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. స్టార్టింగే సేవింగ్ ఏమన్నారంటే, చక్కగా పాట పాడుకుంటూ అమ్మాయిలతో డాన్స్ చేసుకుంటూ మంచి షర్ట్ వేసుకుంటూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు. నిన్నట్లాగా ఉండదులే అన్నారు. పాపం ఆయనకి మనస్తత్వం కూడా నేను గమనించింది ఏంటంటే, ఎన్ని సీజన్స్లో అదే పనిగా కోపంగా తిడుతూ, కోపం ప్రదర్శించి వాళ్ళని ఏదో కోపగించేసుకొని తిట్టేసి అలా ఉండలేరు ఆయన. ఒరిజినల్గా ఆయన మెంటాలిటీ ఏంటంటే వెరీ ఈజీ గోయింగ్. పిల్లలంటే కొంచెం మక్కువ, విపరీతమైన ఎక్స్ట్రా లవ్ చూపించరు. కానీ ఆయన కన్సర్న్, కేరు. కిందసారి అభిజిత్ వాళ్ళ దీంట్లో సీజన్ అప్పుడైతే ఆయన ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మంచి కోట్స్ దొరుకుతుంటే ఫుల్ టీం అంతటికి కూడా కోట్స్ తెచ్చారు. ఒకసారి బ్లాంకెట్స్ తెచ్చారు, ఫుడ్ తెస్తుంటారు. ఇంటికి వెళ్ళి నుంచి జనరల్ అంటుంటారు, మేము ఇంటికి వెళ్ళాక వర్క్ డిస్కస్ చేయమని. కానీ అంత చక్కగా చెప్పారంటే ఇంట్లోని వాళ్ళ పెద్ద అబ్బాయితో కానీ, అఖిల్తో కానీ, అమలా గారితో కానీ ఈ ఈ వీళ్ళు ఎలాగా చేస్తున్నారు, ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, గేమ్ ఎంత ఇదిగా ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఆయన్ని పొగిడి ఆయన్ని షర్ట్లు అడగడం అన్నీ, ఇవన్నీ కూడా చక్కగా షేర్ చేసుకుంటారు అటు ఇంట్లో. అక్కడ ఇంట్లో కూడా ఎలా ఉంటుందని చెప్తుంటారు. పండగలు ఏమైనా వస్తే వాళ్ళకి స్వీట్స్, తర్వాత మంచి మంచి ప్రసాదాలు కానీ, హోమ్ మేడ్ ఫుడ్ పంపించడం, ఇవన్నీ చేస్తుంటారు నాగార్జున గారు. సో అంటే కన్సిడరబుల్ పాయింట్ ఆఫ్ టైం, ఒక అరగంట పావు గంట సీరియస్గా ఉండడం, తిట్టడం ఆయన చేయలేరు. ఆయన మనస్తత్వం అటువంటిది. అలాంటిది నేను ఫర్ ద ఫస్ట్ టైం టీమ్ బిగ్ బాస్ టీమ్ డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ మీదట ఆయన చాలా కోపంగా ఉండి, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, రెడ్ కార్డ్ ఇస్తున్నాను, ఐ కాంట్ టాలరేట్, బిగ్ బాస్ అంటే డిస్రెస్పెక్ట్ ఉండకూడదు, నేనే ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఉంటాను అంటే, ఒక నాగార్జున గారు లాంటి ఆస్తిపరుడు, ఒక అన్నపూర్ణ స్టూడియోసు అధినేత, అన్నీ అన్నీ ఉన్న మనిషే నాగార్జున అని బిగ్ బాస్ అనేసరికి ఎస్ బిగ్ బాస్ అని ఎంత బాగా అంటారంటే, అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారండి. పెద్దవాళ్ళని అంటే పే మాస్టర్కి ఎలా గౌరవించాలి, ఒక సంస్థ అధినేత అంటే వాళ్ళకి ఎలా గౌరవించాలి అన్నది వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేవాళ్ళు అంత పెద్దవాళ్ళు అయ్యారు. ఈరోజు ఇంకా ఫీల్డ్లోని ఇలాగా మొదట అడుగులు, తప్పటడుగులు వేస్తున్న ఒక అబ్బాయి లాంటి వాళ్ళు నాగార్జున గారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. అది మానేసి ఇష్టానుసారం ఉంటూ నేను ఇలాగే ఉంటాను, నేను నాలాగే ఉంటాను అంటే అది ఒక విధంగా, నేను ఎస్ నాగార్జున గారు కూడా అదే యాక్చువల్లీ పద్ధతి. నేను నాలాగే ఉంటాను, నా నచ్చినట్టు ఉంటాను అనే కోవలో ఉండే క్యారెక్టరే నాగార్జున గారు. కానీ ఆ నాలాగే ఉంటాను అన్నది చాలా పద్ధతైన నాలాగే. సో అలా ఉండడం బట్టే 100 years ఫాదర్ది ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అన్నది కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకొని పిలిచి సెలబ్రేట్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ ఎంత బాగా చేసుకుంటున్నారంటే, ఈ రోజుకి తండ్రిని 100th బర్త్డేని సెలబ్రేట్ చేసుకొని ఆ మెమరీస్తోని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో కూడా అది చూపిస్తూ చేస్తున్నారంటే ఒక విధానం, ఒక మాట్లాడే తీరు. ఎంతో మందితోని వ్యాపారాలు చేస్తుంటారు.
ఎంతోమంది డే ఇన్ అండ్ అవుట్ ఎంతమందికో పొట్ట పొట్ట అంటే కడుపు నింపుతున్నారు. అలాంటి వర్కర్స్ దగ్గర మంచిగా వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటూ, అలాగే బాస్ లాగా ఉంటూ అన్నీ ఎంత బాగా చేసుకుంటున్నారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కింద ఉంటున్నారు. వాళ్ళ స్టూడియోస్, మిక్సింగ్ ల్యాబ్స్ అంటారు, షూటింగ్ ఇవి ఎడిటింగ్ ల్యాబ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నిటికి కూడా అంత ఎఫెక్టివ్గా చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ దేర్ డిసిప్లిన్. ఒక మనిషిని గౌరవించడం అది మనం నేర్చుకోవాలి. వాళ్ళ నుంచి డిసిప్లిన్గా ఉండడం నేర్చుకోవాలి. సో ఆ మాట మా అమ్మగారు అనేవారు, నోరా నెత్తికి తేకే. అంటే ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే నెత్తికి సమస్యలు రావు. నోరా నెత్తికి తేక అంటే ఎప్పుడైతే మాట లూజ్గా వదిలేమో అది నెత్తి మీదకి నీకు సమస్య తెస్తుంది అని అర్థం. ఇదంతా ఉపద్ఘాతం బిగ్ బాస్ రివ్యూ గురించి. అంటే బిగ్ బాస్ని డిస్రెస్పెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు మొదటే ఎపిసోడ్లోకి వెళ్ళకమునిపే అసలు అబ్బాయి గురించి మాట్లాడుకుందాం. అబ్బాయి గురించి అసలు రెడ్ కార్డు చూపించి రెడ్ కార్డును ఉపయోగించకుండా తన్ని లిబరల్గా వదిలేయడం నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఆలోచించి అనలైజ్ చేస్తే అర్థమైంది ఏంటంటే రెడ్ కార్డు ఇచ్చేస్తే ఆయనకి సింపతి, అయ్యో ఎందుకు అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నారు అన్న కమెంట్ తప్ప మన జనాలు అంతకు మించి ఏమీ మిగలదు. కానీ రెడ్ కార్డు చూపించి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇలా చెయ్యకూడదు, యూ షుడ్ నాట్ రిపీట్ అని చెప్పి అందరూ టీమ్ హౌస్మేట్స్ అందరూ ఒపీనియన్ తీసుకొని ఇంకొక అవకాశం ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ బిగ్ బాస్కి లేదు. కానీ ఎలాగో ఆల్రెడీ అందరికీ ఒక థ్రెట్ అన్నది వెళ్ళింది, వార్నింగ్ అనేది వెళ్ళింది. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్బాయి అలాంటి సందర్భంలో కూడా అర్ధరాత్రి 12 గంటలు గేట్ ఇప్పినప్పుడు కూడా రియలైజ్ అవ్వకుండా, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వకుండా, సారీ చెప్పకుండా ఈ రోజుకి కూడా చెప్పలేదు. అది స్వయం కృతాపరాధం అంటారు. తను తెలిసి తప్పు చేశాడు. ఇది హ్యూమర్ అన్న ముసుగు, దాన్ని ముసుగేసి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. నాకు ఆ హ్యూమర్కి ఇంకా దేనికో తేడా తెలియలేదు. లైట్గా లైన్ డ్రా అయ్యి ఉంటుంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయలేపాను అని స్టేజ్ మీద ఎలిమినేట్ అయ్యాక వచ్చి చెప్తున్నాడు. కానీ అదంతా అసుకు బుసుకు రసుకే. ఎందుకంటే సీరియస్లీ తనకు నచ్చలేదు, కమెంట్ చేశాడు. ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకున్నాడు. నానా దుర్భాషలు ఆడాడు, ధమాక్ లేదన్నాడు, బయాస్డ్ బాస్, బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అన్నాడు, క్లారిటీ దొబ్బిందా అన్నాడు, ఎలాగ వండుకుంటారు ముగ్గురు అన్నాడు, వాట్ నాట్, ఇంకా పిచ్చి సైకోలాగా ఉన్నాడు. వాళ్ళ ఆవిడ దెబ్బలాడినప్పుడల్లా వచ్చి ఇక్కడ టాస్క్లు మారుస్తున్నాడు. మా అమ్మాయి ఎంతకన్నా మంచి సలహాలు ఇస్తుంది అని అంటున్నాడు. నేను బయటికి వెళ్తే ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఇలాగే చెప్తాను అని నాన్ స్టాప్ నాన్ సెన్స్ మాట. ఇది హ్యూమర్ అని ఎలా నమ్మాలి మనం? కాదే కాదు, చాలా రాంగ్ వేలో వెళ్ళి నేను ఇలా ఉన్నా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుకున్నాడు. అది మాత్రం గట్టి వార్నింగ్స్ వెళ్ళాయి. సో రెడ్ కార్డ్ ఇచ్చినంత ఆ అవమానం చాలు. అయ్యో వార్నింగ్ ఇచ్చి నిన్ను క్షమించాం పోరా అన్నట్టు వదిలి ఆ బిహేవియర్ చూసిన జనాలు ఎలాగూ ఓట్ చేయరని తెలిసి అక్కడితో వదిలేశారు. సో ఈ అవమానం, ఈ గుణపాఠం అందరికీ ఒక పాఠం అబ్బాయి బిహేవియర్. సో పక్కన వాళ్ళు కూడా తందానా తానా అంటూ అనడం ఇంకో మిస్టేక్. సో వాళ్ళకి కూడా పెద్ద అలారింగ్ బెల్స్ రింగ్ అయినట్టే. యష్మి కానీ, ప్రేరణ కానీ, నబీలు, ఆదిత్య అండ్ మణికంఠ ఎక్కడో ఒక గేమ్ దగ్గర తప్ప అపోజ్ చేయలేదు. అపోజ్ ఒక్క దగ్గర చేశాడు, మాట విన్ను అని. బట్ సేమ్ థింగ్ అయ్యేది. ఈయన బిగ్ బాస్ని ధిక్కరించాడు, ఆ అబ్బాయి చీఫ్ని ప్రశ్నించాడు. అది తేడా. సో మొత్తానికి మొదటి మిస్టేక్ ఏంటంటే రాంగ్ బిహేవియరు, పే మాస్టర్ని బిగ్ బాస్ని డిస్రెస్పెక్ట్ చేయడం, తర్వాత మాట అనడం, నేను వెళ్ళిపోతాను పంపించేయండి అనడం. తదాస్తు దేవతలు ఉన్నారు, తదాస్తు అన్నారు. సో చేసింది కాక రెండోది క్లాన్ అంతటినీ బలి తీసుకున్నాడు.
కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయలేదు, తను మిస్టేక్ చేశాడు. అంతకన్నా ఇంకో డబుల్ మిస్టేక్ ఏంటంటే వచ్చిన నుంచి నేను గమనిస్తున్నాను, ఏదో చెప్తున్నారు నిఖిల్ బాగా బాండింగ్ ఇది ఏదని. నిఖిల్ ఈజ్ ఎ వెరీ 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 కన్నింగ్, స్మార్ట్ అన్నది చాలా పాజిటివ్, కన్నింగ్ గేమర్. తను ఒక్కొక్కళ్ళని మంచి చేసుకొని మీ గురించి నేను ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాను అన్నట్టు బిల్డప్ ఇచ్చి అమ్మాయిని వేరే డీల్ చేస్తూ అబ్బాయిని వేరే డీల్ చేస్తూ తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే సోనియా కంట్రోల్ చేస్తుందో ఆ అమ్మాయిని కొంచెం అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు. అందులోని భాగంగా మొదటి నుంచి డే 1 నుంచి చూస్తున్నాను కరెక్ట్గా, అబ్బాయి టోటల్గా నిఖిల్ బుట్టలో పడిపోయాడు. ఎంతసేపు నిఖిల్కి ఏమైనా ఉంటే ఓకే నువ్వు చేసిరా, ఓకేరా నువ్వు తీసేసుకోరా, ఓకేరా అలాగా. తను ఒక క్లాన్ హెడ్, ఒక క్లాన్ కోసం ఏం చేయాలి అన్న టోటల్గా మర్చిపోయాడు. ఎంతసేపు వాళ్ళు తేలి కూర్చోవడం, నిఖిలతో మాట్లాడుకోవడం, గప్షప్పు, జోకులు వేసుకోవడం, టైం పాస్ చేయడం తప్ప ఒక స్ట్రాటజిక్గా ఉండడం, ఫోకస్డ్గా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించడం ఎప్పుడు చేయలేదు. అనదర్ మిస్టేక్. అండ్ థర్డ్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఈజ్ తను సత్తా ఇంకా నిరూపించుకోలేదు. జనాల్లో ఎంతకి వెళ్ళాడో తెలీదు తనకి. డైరెక్ట్గా నామినేషన్లో వెళ్ళి అమీ తుమీ తేల్చుకొని ఆ నామినేషన్ సేవ్ అయిన 2-3 వారాలు అయితే అలాగ స్టాండ్ అవుతే ఎస్ జనాలు నన్ను ఇష్టపడుతున్నారు, నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను, ఎలా ఉన్నా సేవ్ చేస్తారు అన్నప్పుడు సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్యామిలీ విషయం దగ్గరికి వచ్చి అమ్మో ఫ్యామిలీయా నీకు నామినేట్ అవుతావా అన్నప్పుడు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి. అవేమీ లేకుండా సెల్ఫ్ నామినేట్ అవుతావా అంటే సింపుల్గా అప్పటికే నిఖిల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, 3rd వీక్ కూడా అప్పుడే చీఫ్ అయిపోతున్నాడు. అలాంటి తరుణంలో నిఖిల్ ఆల్రెడీ లీడ్లో ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ అందరినీ క్లాను హెడ్ చీఫ్ అన్నీ చేసుకుంటున్నాడు, అందరినీ మంచి చేసుకుని ఆడుకున్నాడు, గేమ్స్ అన్నీ గెలుస్తున్నాడు. ఈవెన్ సోనియా దగ్గర కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆ గేమ్ గెలిచాడు, మళ్ళీ 3rd టైం చీఫ్ అయ్యాడు అలవాకగా. సో తన స్మార్టెస్ట్ మూవ్ ఏంటంటే ఓకే ఓకే నువ్వు వెళ్తావా, పర్లేదు నేను వెళ్ళమన్నా వెళ్తాను అలా మాట. ముందు నేను వెళ్ళమంటే వదిలేస్తాను, నేను వదిలేస్తాను అని చెప్పి ముందర కాళ్ళకి బంధం వేస్తాడు నిఖిల్. ఆ ట్రాప్లో పడిపోయి సెల్ఫ్ నామినేట్ చేసుకొని నాకు వాచ్ వదిలేవు కదా, ఎలాగూ ఎవరో ఒకటి ఉంటుంది, ముందుకు బోల్డ్ గేమ్ ఉంది, ఇంకా 2 వీక్స్ అయ్యాయి అని జాగ్రత్త పడి అమ్మో జనాల్లోకి నేను ఎన్నైనా లేదో నిఖిల్ అయితే బయటకు వచ్చేస్తాడు, నేను ఇంకా టెస్ట్ చేసుకోలేదు ఏంటని ఆలోచించకుండా గుడ్డిగా నిఖిల్ కోసం వాచ్, తండ్రి వాచ్ అంటే ఏముందండి, అదంతా సాక్రిఫైస్ చేసే ఇదేం లేదు, సాక్రిఫైస్ చేశాడు, సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. సో జనాలు చూస్తారు, సెల్ఫ్ నామినేట్ చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా క్షమించి సేవ్ చేసింది నా ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు. ఎవరైనా నామినేట్ చేస్తే సేవ్ చేస్తారు తప్ప సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే సేవ్ చేయడం జనాలు నేను ఎక్కడ కూడా ఇంతవరకు పెద్దగా నంబర్ ఆఫ్ కేసెస్ లేవు. తను రిస్క్ తీసుకున్నాడు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ 1 వీక్ తన మిస్బిహేవియర్ చూసి జనాలు కూడా సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అది వెరీ సెన్సిబుల్ టాపిక్. సో దాంతో అవుట్ ఆఫ్ బిగ్ బాస్ 3rd వీక్లోనే ఒక క్లాన్ చీఫ్ అయింది. చెప్పాలంటే అబ్బాయి ఈజ్ ఎ వెరీ టఫ్ కంటెండర్. నిఖిల్కి కమాన్ నువ్వా నేనా నిలబడగలగ సత్తా ఉన్న గేమరు. అన్ఫార్చునేట్లీ ఆ నోటి లూజ్ వర్డ్స్ వదిలేయడం వల్ల, నోటి బోకరం వల్ల, అది హ్యూమర్ అని ఇప్పుడు కవర్ చేస్తున్నాడు కానీ ఆ సెన్స్తో అని చేయలేదు. చేయడం వల్ల ఒక మంచి గేమర్ని కోల్పోయాము, వెళ్ళిపోయాడు అబ్బాయి. నెక్స్ట్ గేమ్లోకి వెళ్దాము. ఫస్టే సేవింగ్ నిన్నట్లాగా ఉండదులే అని పాపం చెప్తున్నారు అంత పెద్ద మనిషి. అందుకు నాగార్జున గారి గురించి, డిసిప్లిన్ గురించి, ఆస్తులు సంపాదించిన ఒక వ్యవస్థ, దాని హెడ్ ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారని అందుకు చెప్పారు. అంతటి మనిషి బిగ్ బాస్కి ఆయనే క్షమాపణ చెప్పి అబ్బాయి తరపున తనకి అవకాశం ఇప్పించారు. బట్ అన్ఫార్చునేట్లీ జనాలు
తనని ఇష్టపడక తన బిహేవియర్ నచ్చక ఓటింగ్ చెయ్యలేదు. సో బయటకు వచ్చేసాడు. అయితే నిన్నట్లాగా ఉండదులే అని పాపం వాళ్ళని కూల్ చేసి కంఫర్టబుల్ చేస్తున్నారు. అది అందుకు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అంటే అలా అరుస్తే వాళ్ళు డల్ అయిపోతారు కదా, డిప్రెస్ అయిపోతారు, లోపల ఉంటున్నారు ఫ్యామిలీ అది లేకుండా. సో ఇలా జోకులు వేస్తూ చాలా స్పాంటేనియస్గా చాలా డెవలప్ అయ్యారు నాగార్జున గారు. సో నిన్నట్లాగా ఉండదని చెప్పి కొంచెం వాళ్ళకి బూస్టప్ చేసి సేవింగ్స్ మొదలుపెట్టారు. ఫస్టే ఏంటంటే చిన్న ఫ్రేమ్స్ ఉంటాయి, వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి, సీత్రూ లాగా గ్లాస్లో ఉంచమాట. ఇసుక ఉంటుంది, ఇసుక ఆ ఫ్రేమ్ లోపల మధ్యన ఇసుక ఉంటుందన్నమాట. ఇలా తిప్పితే సేఫ్ అన్సేఫ్ అన్న వర్డ్స్ కనిపిస్తాయి. సో అలాంటి పరంపరలో ఆ శాండ్ ఉన్న ఫ్రేము ఇలా తిప్పితే సేఫ్ అన్సేఫ్ అని వస్తాయి. అందులోని ఫస్ట్ సేవ్ అయింది సీత, సేవ్ అయింది. తర్వాత ప్రేరణ, ప్రేరణ అని ఉందండి, నా పేరు ప్రేరణ అంటే ఓ ప్రేరణ అని నాగార్జున గారు అనడం. సో నీకు ఆ పేరే అచ్చొచ్చింది చూసావా, నువ్వు సేవ్ అయ్యావు అన్నారు నాగార్జున గారు. నెక్స్ట్ సేఫ్ అయింది ఫస్ట్ టర్న్ రౌండ్లో సీత అండ్ ప్రేరణ. ఓకేనా ప్రేరణ? నెక్స్ట్ అయితే గేమ్ స్టార్ట్ అయింది. ఏంటంటే రెడ్ హార్ట్స్ వస్తాయి. ఒక కంటెస్టెంట్ వచ్చి ఇద్దరు పేర్లు చెప్తారు. ఆయన ఒకరికేమొచ్చి హార్ట్ సెట్ అయినట్టు ఇవ్వాలి, ఒకరికేమో కట్ అయినట్టు ఇవ్వాలి. సో కట్ అంటే ఏదో వాళ్ళ మధ్యన ఏదో ఉంది, ఇంకా ఎట్ టు బి ప్యాచ్డ్ అప్ ఏదో. సో ఫస్ట్ నిఖిల్ని పిలిచారు. ఆ నిఖిల్ అన్న పేరునేమో నైకిల్ అని చేసేసింది విష్ణుప్రియ. సీతాని సైత అంటుంది. సైతాన్ లాగా ఉంది పిల్ల, ఏం పేర్లు మారుస్తుందో. లక్షణమైన సీత అనే పేరుని సీతు అంటారు, సైత అంటుంది ఈ అమ్మాయి తింకని. అయితే ఫస్ట్ నిఖిల్ వచ్చాడు. నిఖిల్కి కత్తి మీద సాము, పృథ్వీ సోనియా, ఎవరితో సెట్టు ఎవరితో కట్టు అని చెప్పి నాగార్జున గారు. ఇలాంటివి చిన్న చిన్న సరదాగా ఇప్పుడు చూడు సోనియా ఏమంటది, యశ్వీరు ఇలాగా అని ఏదో ఒకటి అంటుంటారు. అలాగా ఇవాళ ఒక పెద్ద రెవల్యూషన్ ఏంటంటే ఏదో సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అని అన్నది విష్ణు. అంటే అవును నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావట కదా, అంటే ఏంటి బయట ఎవరో అమ్మాయి ఉన్నారని. ఇలాంటి గొప్ప సర్దా నాగార్జున గారికి. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ గురించి ఏమన్నాడంటే మాట వింటాడంటే, అంటే ఎవరి మాట అంటే నా మాట అని కాదండి, నెగిటివ్ మైనస్ పాజిటివ్ చెప్తే వింటాడు, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాడు. అంటే సోనియా మాట వింటలేదంటే వర్డ్స్ బాగా వదిలేస్తుందండి, నాకు చాలా హర్ట్ చేసింది అని సోనియాకేమో కట్ ఇచ్చాడు. పృథ్వీకి వచ్చి హార్ట్ ఇచ్చి సెట్ అన్నాడు. సో అవును నువ్వు ఫుడ్ వెయిట్ చేయటం లేదు, ఎవరితోనో తినేస్తున్నావు, అందుకు హర్ట్ అయింది, నీ ఎలకలన్నీ తీర్చేసరికి నీకు అయిపోతుందిలే అని వెటకరించాడు. టైం ఉండదు ఇంకా నిఖిల్కి అని. అంటే ఇంకా ఈ వీక్ కూడా ఉంది కదా, తన అలకలు తీర్చేసరికి అవుతుందని అర్థం. నెక్స్ట్ సీత వచ్చింది. సీతకేమో నైనిక విష్ణుని ఇచ్చారు. అయితే నైనికతో నాకు సెట్ అన్నీ నేను తనతో షేర్ చేసుకుంటాను, తన సెట్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు అలాగ బాగా జెల్ అయిపోయారులేండి, విష్ణు నైనిక అండ్ సీత. విష్ణు నుంచి కొంచెం తొందరపాటు స్పీడ్గా మాట్లాడేస్తుంది అని చెప్పి కట్ కింద హార్ట్ కట్ చేసి ఇచ్చింది. మణికంఠ వచ్చాడు. దీన్ని కూడా చాలా స్ట్రాటజికల్గా ఆడతాడు ఏంటో మణికంఠ. ఏది ఫ్రీగా ఆలోచించడు, ఫ్రీ ఇన్ ద సెన్స్ ఓన్లీ లైట్గా ఇది గేమే కదా లైట్గా తీసుకుందా అన్నట్టు ఉండడం. అది కూడా సీరియస్గా బిక్కమొహం పెట్టి అవతల వాళ్ళు టెన్షన్ పెడుతూ మాట్లాడతాడు. సోనియా అట సెట్ అట మంచి సలహాలు ఇస్తున్నట్టు, తమ్ముడు అంటది. అబ్బాయిలందరినీ ఆవిడ ఒక్కొక్కళ్ళ డీల్ చేస్తుంటుంది. చాలా స్మార్ట్ ఇది మాట, కనిపించుకుంటా అమ్మాయిలతో తగులు పెట్టుకుంటుంది కానీ అబ్బాయిలందరినీ మంచి చేసుకుంటుంది. నిఖిల్తోనట ఫిజికల్ అవుతుంటే చెప్పలేదు గేమ్లోని, అంటే తన గేమ్ తను ఆడుకుంటాడు, తన క్లాన్ కోసం కదా, నీ గురించి ఆడంటే ఏదైనానండి చెప్పలేదు, అందుకని తనతో కట్టు అన్నాడు. నబీల్ వచ్చాడు. నబీల్ ఏమిచి అన్న లెక్క ఉంటాడు, ఆదిత్య అన్న బాగా కరెక్ట్ టైంకి నిలబడి సలహా ఇస్తాడు. నైనికతో కట్టండి, క్లాన్లో ఉన్నప్పుడు చాలా క్లోజ్గా బాగా చక్క మాట్లాడేది రోజు అంటే కళ్ళెర్ర చేసి అయ్యి బాబాయ్ అలా చూడకుండా నాకు భయం వేస్తుంది అని కొంచెం యాక్టివ్ అవుతున్నాడు నబీల్ బాగానే.
అంటే అట్లీస్ట్ స్క్రీన్ స్పేస్ ఉంటున్న మన టీం వాళ్ళు సమంగా చూపించడం లేదని చాలామంది ఫీల్ అవుతున్నారు నబీల్ని. బట్ నామినేషన్స్ అయితే ఎరగదీసేస్తున్నాడు. క్లిప్పింగ్ చూసాను, సూపర్ మాట. నాకు యావర్ గుర్తొచ్చాడు మళ్ళీని. ఓ ఆహా ఓహో అని ఐ క్యాన్ భలే మొన్న అరిచాడు కదా, వాయిసే చెయ్యాలి అరుస్తా అంటే ఐ కెన్ మేక్, ఐఎమ్ మేకింగ్ అంటే ఓ మేక్ అన్నది ప్రేరణ. అయితే హ్యాపీ అమేజింగ్, నో ప్రాబ్లం. అయితే నబీల్ వచ్చాడు, ఆదిత్య అనలేక చేస్తున్నాడు అన్నాడు. నైనిక ఏమో అలా చూస్తాను చూడండి, అసలు నాతో టైం స్పెండ్ చేయటం లేదు, ఆ క్లాన్లో ఉన్నప్పుడు ఉండేది, ఆ క్లాన్కి వెళ్ళాక అసలు నన్ను పట్టించుకోవటం లేదు అంటే కట్ చేయి ఇప్పుడు నీ సంగతి చెప్తేదిలే తర్వాత లోపలికి వెళ్ళాక అని నాగార్జున గారు ఆల్రెడీ ఆట పట్టిస్తున్నారు, చిన్న క్లూ ఇస్తున్నారు ఆ అమ్మాయికి. నెక్స్ట్ విష్ణు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ వీక్ అంతని. సీతాతో సెట్ అన్నది, ఇందాకేమో ఓం నమ శివ అన్నది, ఇప్పుడు ఏమిటి మీ ఇద్దరం కృష్ణ భక్తులు అని చెప్తుంది. అన్నీ వాడేసుకుంటుంది అనమాట. ఈషా, మెడిటేషను, యోగా, ప్రాణాయామం అన్నిటిని వాడుకుంటుంది అనమాట. జిమ్ము, కృష్ణుని భక్తులు అంటే మీ ఇద్దరం అందుకే జల్లయ్యం అంటుంది. పృథ్వీతోనే కట్టు, ఎందుకంటే పృథ్వీ గురించి ఏదో చెప్పింది. యాక్చువల్లీ చిన్న సైడ్ కొడుతున్నాను నేను ఓపెన్గా చెప్తుంది. పృథ్వీ ఫీల్ అయిపోయాడు కట్ అన్నందుకు. నెక్స్ట్ నైనిక సెట్ ఏమో సీతతోని, కట్టేమో నిఖిల్తోనట. అంటే చెప్పింది మాట, నిఖిల్ ఎందుకు కట్ అంటే కొన్ని విషయాలు ఇలా అన్ని అదొకలాగా డెసిషన్స్ తీసుకుంటాడు అంటే మరి తనతో చెప్పచ్చు కదా అంటే చెప్పచ్చు, ఎవరి గురించి అయితే నేను చెప్దాం అనుకుంటామో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అని చెప్పకనే చెప్పింది సోనియా గురించి అని. అయితే నెక్స్ట్ ప్రేరణ అబ్బాయితోని సెట్ అన్నది. యాక్చువల్లీ అబ్బాయి పెద్ద పట్టించుకోడు ప్రేరణని, బట్ తను అబ్బాయికి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తుంది, అది గమనించాను నేను. నన్ను కామ్ డౌన్ చేస్తాడు అని అంటే ఆ అమ్మాయి హార్ట్ ఇచ్చి సెట్ అని చెప్పి నన్ను కామ్ డౌన్ చేస్తాడు, గేమ్స్లో కూడా వైలెంట్ అవ్వకుండా నన్ను చాలా కంట్రోల్ చేశాడు అని ఎంత మంచిగా చెప్తే, వీడు మాత్రం ఈ అమ్మాయి కొంచెం గాబరా ఎక్కువ, కంగారు, టెన్షన్ పడిపోతుంటుంది అని కంపేర్ చేస్తున్నాడు. ఎవరు? యష్మితో. ఎలాగ అరుస్తుంది, డే 1 నుంచి అరుస్తే చెవులు బద్దలైపోతున్నాయి మనకి, అన్నిటికీ అరుపులే అమ్మాయి. ఈ అమ్మాయి చక్కగా సంసారపక్షంగా వంట చేసుకుంటుంది, అన్నీ సర్దుకుంటుంది, అన్నీ మాట్లాడుతుంది. అసలు క్యారెక్టర్లెస్ అని అన్నందుకు ఎంత ఫీల్ అయిపోయి వెక్కి ఏడుస్తుంది. ఈ అమ్మాయికి ఎంత చేమకుంటున్నట్టు లేదు, విష్ణుకే అనుకుని అట్టు గురించి ఒక ఇది, గుడ్డు గురించి ఒక సీను చేస్తుంది. కానీ ఈ అమ్మాయి ప్రేరణ నాకు చాలా నచ్చుతుంది, మంచి ఫైటరు, పని అలాగే చేస్తుంది. పర్సనల్గా మాట్లాడినప్పుడు పర్సనల్ టాక్స్ బాగుంటాయి. అబ్బాయి ప్రేరణని ఈజీగా తీసుకొని యష్మికి క్లారిటీ ఉంది, ఈ అమ్మాయి క్లారిటీ లేదు గేమ్లో అని అనడం నాకు నచ్చలేదు అసలు. అక్కడే కొంచెం తొందరపాటు, అబ్బాయి నోరు పారేసుకుంటాడు, తను నచ్చితే ఎంతటి వాడికి ఎంతటి తప్పునైనా క్షమిస్తాడు, ఫ్రెండ్స్ని అయితే ప్రతిదీ ఎక్స్క్యూజ్ చేస్తాడని అర్థమైంది నాకు. ఆ అమ్మాయిని అంత మాట అనాల్సిన అవసరం లేదు, బట్ అన్నాడు. అక్కడే తను తొందరపడతాను అర్థం అవుతుంది అబ్బాయిది. అయితే యష్మితోనేమో కట్ అన్నారు, ఎందుకంటే నిన్న నాకు ఇంత వారం వెళ్ళాలని లేదు అని పాప మంచం మీద కూర్చొనంటే ఏమో నువ్వే వెళ్ళిపోతావేమో అని అనిపిస్తుంది అని అంటుంది. అంటే చాలా వెట్టకారంగా నవ్వుకుంటూ అంటుంది అన్నమాట. చాలా హర్ట్ అయింది ప్రేరణ అని. కట్టు నన్ను హర్ట్ చేస్తుంది అని చెప్పి యష్మి గురించి ప్రేరణ కట్ అన్నది. నెక్స్ట్ పృథ్వీ విష్ణుతో కట్ అన్నాడు, టిట్ ఫర్ టాట్ లాగా. యష్మితో సెట్ అన్నాడు అని. ఏంటి కారణం అని అడుగుతుంటే ఏం లేదు సార్, ఆప్షన్ లేదు కదండి అందుకే అని అంటుంటే ఆ అమ్మాయి సీరియస్ అయిపోయి మొహం ఇలా పెట్టి చూసింది. నెక్స్ట్ సోనియా మణితో సెట్ అన్నది, మెల్లిగా అబ్బాయిని కూడా సెట్ చేస్తుంది. అబ్బాయితో కట్ అన్నది, ఎందుకంటే వాడికి నా గైడెన్స్ కూడా లేకుండా ఆడుకోగలడు, వాడు ఇండిపెండెంట్ అని చెప్పి ఏదో పిచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ అబ్బాయి వచ్చాడు, ప్రేరణతో కట్టట, కన్ఫ్యూజన్ అట, క్లారిటీ లేదట. ఆ అబ్బాయి నన్ను కామ్ డౌన్ చేస్తున్నాడు, నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, గైడెన్స్ బాగా చేస్తున్నాడు అని ఆ అబ్బాయి గురించి చెప్పింది మంచిగా. వీడు వచ్చి కట్ అంటున్నాడు. యష్మితో క్లారిటీ ఉందట, గేమ్లోని బాగా ఆడేస్తుందట, అందుకని చెప్పి అమ్మాయితోని సెట్ అట. పిచ్చిగా అనిపించింది నాకు.
ఇది సెన్స్లెస్గా అనిపించింది అబ్బాయి ఎక్స్ప్లెనేషన్స్. ఆదిత్య గారు వచ్చారు, నబీల్తో సెట్టు, చాలా బాగా స్మార్ట్ గేము, మంచి గేమరు. అలా మండితోని కట్ ఏంటంటే నేను చాలా సలహా ఇచ్చాను, ఇక మీదట చూస్తాను ఎలా ఆడుతున్నాడో అని చెప్పి కట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ యష్మిది ఏంటంటే నిఖిల్తోని సెట్ అన్నది, పృథ్వీతో కట్ అన్నది. నాకు కట్ ఇచ్చాడు కదా సార్, ఆప్షన్ లేదన్నాడు కదా సెట్ అని, అందుకని చెప్పి నేను కట్ చేస్తున్నాను అని ఇచ్చాడు. నెక్స్ట్ సేవింగ్స్లో ఏంటంటే ఒక చిన్న బుజ్జి బుజ్జి కోడిపిల్లని తెచ్చారు, ప్రభావతి 2.0ని తెస్తే అది చేతిలో పట్టుకుంటే అది కోడిపెట్టలాగా అరిస్తే సేవ్ అయినట్టు. అయితే నవ్వు మాట ఇందులో కూడా ఫుల్ ఫన్. మణికంఠ పట్టుకుంటే అమ్మో అన్నది, ఇంకెవరో పట్టుకుంటే పృథ్వీ పట్టుకుంటే అని ఏదో గాడిదలాగా అని వచ్చింది. విష్ణు పట్టుకుంటే కాకిలాగా అరిచింది. ఫైనలీ నైనిక పట్టుకుంటే కొక్క అన్నమాట. సో నైనిక ఈజ్ సేఫ్. నెక్స్ట్ ఒక గేమ్, ఆ గేమ్లో కూడా పజిల్ మాట, గాంగ్ అవుట్ పెడతారు. అది పజిల్ చిన్న బ్యాగ్లోని పజిల్స్ ఉంటాయి. ఇద్దరు టీమ్మేట్స్ అంటే కాంతారా టీము, శక్తి టీము, ఒక్కొక్క మెంబర్స్ వస్తే బాగుంది, మంచి గేము, మంచి మంచి సాంగ్స్ వేశారు. అదేంటంటే ఆ పజిల్ ఓపెన్ చేసి ఆ హీరో హీరోయిన్ని సెట్ చేస్తే కిందన పాట వస్తుంది అనమాట. ఆ పాటలోని కుమ్ముడు, ఆ పాట అమ్మడు కుమ్ముడు, ఆ పాట వచ్చింది అనుకోండి, ఆ సెట్ చేస్తారనమాట. క్విజ్ పజిల్ సెట్ చేస్తే కరెక్ట్గా హీరో హీరోయిన్ పోజు కిందన పాట వస్తుంది. సో వెంటనే గాంగ్ ఫస్ట్ ఎవరు కొడితే వాళ్ళకి ఆ పాట వేస్తారు, డాన్స్ చేస్తారు. ఇలాంటి సండే ఈ గేమ్స్ అప్పుడు కూడా విష్ణు లాంటి వాళ్ళు కొంతమంది విపరీతమైన ఎక్స్పోజర్ వచ్చేస్తుంది అనమాట. విపరీతంగా దూరిపోయి అన్ని దానికి వాళ్ళే డాన్సులు చేసి వాళ్ళే ఎక్కువ మాట్లాడేసి హోస్ట్తోని చాలా చాలా ఎక్స్పోజర్కి ట్రై చేస్తుంటారు, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అలా అందులోని విష్ణు ఎక్కువ ట్రై చేస్తుంటుంది అలాగా. అయితే సో మంచి మంచి సాంగ్స్, సామి ఆ పాట, సోనియాకి డాన్స్ రాదు, సో ఎవరు తను పెద్దగా ఇంక్లూడ్ చేసుకోలేదు. బట్ బాగా యాక్టివ్గా ఉన్నది యష్మి, ఎవరు ప్రేరణ, అండ్ నబీల్ వాజ్ ఆల్సో వెరీ యాక్టివ్. అక్కడ కూడా అబ్బాయి పెద్ద యాక్టివ్గా లేడు. సో వీళ్ళ టీంలోని ఎక్కువ సార్లు ఆ పజిల్ సెట్ చేసి, ప్రేరణ అయితే అసలు ఫ్లాష్ ఆఫ్ ఏ సెకండ్ ఇలాగ పజిల్ పెడుతుంది, పాట టక్కమని ఆ కుర్చీని మడత పెట్టని, గాంగ్ కూడా వాయించకుండా కుర్చీ మడత పెట్టి టంట. ఇంకా నాగార్జున గారు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తే, ఆ ప్రేరణ యాక్టివ్గా ఉండడం, డాన్సులు చేసేయడం, అసలు వెంటనే చెప్పేయడం సాంగ్ పజిల్ అంతా సెట్ చేసి. అయితే యష్మి అయితే నేను వస్తానని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా విష్ణు వచ్చింది. 2 సెకండ్స్లోని యష్మి ఆ పజిల్ సెట్ చేసి ఆ పాట గాంగ్ ఇచ్చేసి పాట పాడేసి డాన్స్ చేసి, అంటే నిన్ను తక్కువ అంచనా వేసంట, థ్యాంక్ యూ కనిపెట్టావు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, థ్యాంక్ యూ అని అన్నది. అంటే అవతల వాళ్ళని చాలా వేరం తక్కువ అంచనా వేస్తుంది, తను ఎక్కువ అంచనా వేసుకుంటుంది కనిపించకుండా విష్ణు. అయితే ప్రేరణ అయితే చాలా యాక్టివ్గా ఉంది, నబీల్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో డాన్సులు బోల్డ్ డాన్స్ పర్ఫార్మెన్స్లు వచ్చాయి. నిఖిల్ని మధ్యన తెచ్చి ఇద్దరు అమ్మాయిలతో చేయించారు, పృథ్వీని పిలిచి ఇన్వాల్వ్ చేశారు. అంటే డాన్స్ పెద్దగా పృథ్వీ రాదు, అందుకే నించుంటాడంటే వేస్ట్ అన్నారు. సో ఆదిత్య గారు కూడా బెటర్గా చేశారు. తగ్మాళ్ళు ఎవరు కూడా పెద్దగా డాన్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, చేసిన వాళ్ళే ఎక్కువ చేశారు. సో విష్ణు అండ్ ప్రేరణ వర్ డాన్సింగ్ మోర్. తర్వాత నైనిక అండ్ ప్రేరణ ఒక పాటకు చేశారు, ఇది బై ఫార్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి నాగార్జున గారు కూడా బాగా మెచ్చుకున్నారు. అయితే ఈ గేమ్ పజిల్ గేమ్ సాంగ్స్ వస్తే డాన్స్ చేసిన దీంట్లో 2 టీమ్స్కి టై అయింది. టై అవడంతో వెంటనే నాగార్జున గారు ఏం చెప్పారంటే, ఇందులోని ఇద్దరు గెలిచారు కాబట్టి ఎక్స్ట్రా మీకు రేషన్ వస్తుంది, దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్ అని చెప్పారు. ఈలోగా అది అనే లోపల యష్మి అంటే దీని గురించి రేషన్ గురించి అనే లోపల సార్ బిర్యానీ అంటే అది నా సైడ్ నుంచి నేను బిర్యానీ పంపిస్తాను అని అన్నారు. హీ ఆల్వేస్ డస్ దట్, స్వీట్ జెస్చర్స్, ఫుడ్ పంపించడం, స్వీట్స్ పంపించడం,
పళ్ళు సీజన్ అయితే పళ్ళు పంపించడం అవన్నీ చేస్తుంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంకో గేమ్లోని అడిషనల్ 2 hours ఆఫ్ కుకింగ్ టైము కాంతారా టీంకి వచ్చింది. అలాగే ఎక్స్ట్రా రేషన్ వచ్చింది. అలా బిర్యానీ కూడా పంపిస్తాను నాగార్జున గారు ప్రామిస్ చేశారు. సో వీకు ఈ రేషన్ కానీ ఫుడ్ కానీ టెన్షన్ లేకుండా హాయిగా గేమ్ ఫోకస్ చేసి అవసరం లేని పాలిటిక్స్లోకి వెళ్లకుండా చక్కగా గేమ్ ఆడుతూ మంచి కంటెంట్ ఇస్తూ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ దీస్ గేమ్స్ ప్రైజ్ మనీ కాకుండా వీళ్ళకి ఎన్నో గిఫ్ట్స్ కింద ఎక్స్ట్రా టైము, ఎక్స్ట్రా రేషన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి బెటర్గా గేమ్ మీద ఫోకస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఆశిస్తున్నాను కూడా. నెక్స్ట్ మళ్ళీ అనదర్ సేవింగ్, ట్రాఫిక్ సిగ్నల్ ల్యాంప్ ఉంటుంది కదా, అది తెచ్చిచ్చారు. అందరూ రిమైనింగ్ నామినేషన్లో ఉన్న వాళ్ళు అందరూ పట్టుకుంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలా తిప్పి సౌండ్ వచ్చే ఆ సిగ్నల్ ల్యాంప్ని ఇలా తిప్పితే గ్రీన్ వస్తే సేఫ్, రెడ్ వస్తే అన్సేఫ్. ఇందులోని మనీ సేవ్ అయ్యాడు. అసలు 2 నిమిషాలు యాక్సెప్ట్ చేయలేపాడు, తను అది సింక్ అవ్వలేదు. అంటే తెలుసు వీడియోలు చూపించి కొంచెం గట్టి వార్నింగ్ ఇవ్వడంతో వెళ్ళిపోతాడేమో, బయటికి లాగిస్తారేమో జనాలు అనుకున్నారు. బట్ ఎవ్రీబడి ఈజ్ గివెన్ ఏ సెకండ్ ఛాన్స్. సో మనీ యూ ఆల్సో ఒంటి మీద తెలివి పెట్టుకొని మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ దేనికోసం వచ్చావో ఆ ఆబ్జెక్టివ్తో ఆడుకుంటాడని మనీకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సేవ్ అయ్యాడు 2 నిమిషాలు, అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. అయితే నెక్స్ట్ సేవింగ్ ఏంటంటే ఎగ్స్ ఇచ్చారు. ఎగ్స్ ఓపెన్ చేస్తే గ్రీన్ ఉంటే సేఫ్. ఇందులో విష్ణు సేవ్ అయింది. జనాలు పాదాలందరికీ దండాలు ఏదో చెప్తుంది, అందరి పాదాలకి నమస్కారాలు అని అనుకుంటా. నాగార్జున గారు మళ్ళీ కరెక్ట్ చేశారు, అందరి పాదాలకి దండాలు అనాలమ్మా అంటే. లేదండి అందరూ అంటే పాదాలన్నిటికీ దండాలు అంటుంది. ఫన్. యష్మి కూడా ఇక్కడ సేవ్ అయింది ఈ ఎగ్స్ తీసిన దాంట్లో. ఆ ఎగ్లోని గ్రీన్ వస్తే సేఫ్ మాట. నెక్స్ట్ మళ్ళీ గేమ్ ఏంటంటే ఇక్కడ కళ్ళకి గంతులు బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. ఎంత ఫన్ అనిపించిందంటే కొన్ని సౌండ్లు చేస్తున్నాడు నిఖిల్ అటోళ్ళు. గ్రైండరింగ్ వీ అంటే గ్రైండర్ అని తెలిసిపోతుంది, మిక్సీ అని అంటున్నట్టు స్కూటరా అని అడుగుతుంది అమ్మాయి, కళ్ళ గంతుకులు కట్టుకున్న కంటెస్టెంట్. అలా కెమెరా చూపించారు. కెమెరా చూపిస్తే సోనియా చేసిన సౌండ్స్కి అయితే నవ్వు ఆగలేదు. క్లిక్ క్లిక్ అన్నా సరిపోద్దేమో, ఏంటేంటో సౌండ్లు చేసింది కప్పలాగా మేకలాగా. నెక్స్ట్ కుక్కర్ చూపించారు. సో ఇందులోని వెరీ డామినెంట్లీ కాంతారా టీం వాళ్ళు, ఎస్పెషలీ నబీలు, ప్రేరణ చాలా యాక్టివ్గా, మణి కూడా కుక్కరు తర్వాత ఏదో అన్నీ చాలా బాగా టకమని చెప్పారు. ఇప్పుడు కాంతారా టీం గెలిచారు. అడిషనల్ 2 hours ఆఫ్ కుకింగ్ టైం గెలుచుకున్నారు కాంతారా టీం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎవిక్షన్, 3rd week ఎవిక్షన్. సో లాస్ట్కి పృథ్వీ అండ్ అభయ్ మిగిలారు. సో మనకు తెలిసిందే ఆల్రెడీ ఇన్ని బిహేవియర్తో ఎన్ని వీడియోస్ ఆల్రెడీ బయటకు వచ్చాయి కాబట్టి జనాలు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు కాబట్టి అభయ్ వెళ్ళిపోతాడని తెలుసు. కానీ పృథ్వీ కూడా చాలా తక్కువలో ఉన్నాడు. అభయ్ కానీ ఇలాగా లూజ్ టాక్ చేయకుండా ఉండుంటే హీఈస్ ఎ వెరీ 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 గుడ్ కంటెండర్, వెరీ గుడ్ గేమర్. డెఫినెట్లీ ఉండేవాడు, ఎన్నో వీక్స్ ఉండేవాడు. అందరూ అంచనాల్ని తారుమారు చేశాడు. స్వయంకృతాపరాధంతో ఆయన చేసిన తప్పు నంబర్ 1 సెల్ఫ్ నామినేషన్. కేవలం ఒక సెంటిమెంటల్గా నిఖిల్ ఎప్పుడు అలా చేయలేదే. షర్ట్ అంటే తెలుసు, షర్ట్ వదులుకోవచ్చు, ఓకే, తర్వాత బోల్డ్ వస్తాయి అని అనుకున్నాడు. స్మార్ట్ ప్లే, నాట్ మూవ్. తర్వాత సో పృథ్వీ అగ్రెసివ్నెస్కి కూడా జనాలు పెద్ద ఎంకరేజ్ చేయరు. ఏదో పిఆర్ పెట్టుకొని వెళ్తే తప్ప ఇంకో 2-3 వారాలు ఉంటే గొప్పే పృథ్వీ. ఆ గ్లామర్ మీద అమ్మాయిలైన ఫ్యాన్ ఫాలోయింగ్తో వేయచ్చు. కానీ ఆ అగ్రెషన్ కూడా ఏమైనా తేడా వస్తే మాత్రం కొంచెం ఓటింగ్లు తేడా వస్తాయి. బట్ పృథ్వీ ఎలాగైనా చాలా డౌన్లో ఉన్నాడు, లోగా ఉన్నాడు ఓట్లలో. అబ్బాయితో నించున్నాడు. అబ్బాయి ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయాడు. నో ప్రాబ్లం అంటున్నాడు కానీ
తెలుసు తను మిస్టేక్స్ చేశాడని. సో స్టెప్స్ ఇచ్చారు. ఆ స్టెప్స్లోని యాక్టివిటీ రూమ్లో పృథ్వీ అండ్ అభయ్ నించున్నారు. లాస్ట్కి అభయ్ నించున్న సైడ్ అంతా రెడ్ వచ్చింది. అభయ్ యు ఆర్ ఎలిమినేటెడ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ టు ది స్టేజ్ అన్నారు. సో వెంటనే హక్ చేసుకొని జాగ్రత్త చెప్పి పృథ్వీకి వెళ్ళిపోయాడు అభయ్. వచ్చే వెంటనే సార్ నాకు తెలిసింది సార్ నా మిస్టేక్స్ అని, నేను హ్యూమర్ అనుకున్నాను అని, అదంతా అబద్ధం, ఎప్పుడు అక్కడ అనుకోలేదు, చాలా సీరియస్గా తిట్టాడు. సో అది యాక్సెప్ట్ చేసి సో తను కరెక్ట్ చేసుకొని ఇక మీదటనే ఎవరి గురించి అయితే వర్క్ చేస్తాడో వాళ్ళ దగ్గర చక్కగా మసులుకొని మరిన్ని అవకాశాలు తెచ్చుకుంటాడని అనుకుంటున్నాను. ఇదైతే చాలా పెద్ద గుణపాఠం అబ్బాయికి. 3 రోజెస్ రెడ్ రోజెస్, 3 బ్లాక్ రోజెస్ ఇచ్చారు. హౌస్లోని అక్కడ పంపించారు. బ్లాక్ రోజ్ ఎవరికి ఇస్తామంటే విష్ణు ఓన్లీ మంచి సలహాతో, ఎవరైనా ఏదైనా అక్కడ గొడవలు ఇది ఏదైనా అంటే, ఎందుకంటే వీడియోలు చూశారు కదా అట్ల గురించి గుడ్ల గురించి. తర్వాత ఆ అమ్మాయిని హ్యాండిల్ చేసే విధానం నాగార్జున గారు ఏం అనకపోయినా ప్రేరణ అని కుమ్మేస్తాను, నిన్ను నలిపేస్తాను, నువ్వు ఇలా అయిపోతావు, నాతో పెట్టుకోకు అని కాలిమండి లేయడం, ఆ కుర్చీలన్నీ నలిపేసి రెక్కరీయడం, ఇవన్నీ హౌస్ మేట్స్ చూశారు. నాగార్జున గారు పెద్ద తిట్టపోయినా వాళ్ళకి అర్థం అవుతుంది కదా సిట్యుయేషన్. సో అక్కడ ఏమైనా గొడవలు అవుతే ఫస్ట్ వేళ్ళు నీ వైపుకి వెళ్తుంది, సో నువ్వు జాగ్రత్తరా బాగాడు, నేను ఆ అట్లు గురించి కూడా చూశాను వీడియో అని చెప్పి అంటే ఓ అలాగే అన్నది. సో మణికంఠకి దోశ విషయంలోని నువ్వు చాలా ఇంటర్ఫియర్ అయ్యావు, నీ వల్ల చాలా ఇష్యూ అయ్యిందని అందరూ ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండు, ఇన్వాల్వ్ అయ్యి నీ ఒపీనియన్లో నీ డెసిషన్లు ఇవ్వకు, చాలా పెద్దది అయిపోయిందండి విషయం అని హౌస్ మేట్స్కి వాళ్ళ అండర్స్టాండింగ్ వాడికి ఉంది. విష్ణు కొంచెం నేను అనుకోవడం ఇలా వేసింది, అట్టు ఇలా వేసింది అని అన్నదంతా పెద్ద డ్రామా అని అందరికీ తెలిసిపోయింది. సో ఎవరేమనుకున్నా మాత్రం అది చాలా తప్పుదోవ పెట్టించడానికి, ఆ అమ్మాయిని బదనాం చేయడానికి ట్రై చేసింది అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది. పృథ్వీకి కూడా నీ అగ్రెషన్ ఫినాలలో నిన్ను చూడాలని ఉందిరా, అందుకు బ్లాక్ రోజ్ నీకు కూడా ఇస్తున్నాను, నువ్వు బాగాడు అని చెప్పి అన్నాడు. తర్వాత రెడ్ రోజు ఫస్ట్ నిఖిల్కి ఇచ్చాడు. ఫస్ట్ టైం చూసి ఏంటి వీడు అనుకున్నాను. సెకండ్ థర్డ్ డే నుంచి అవును అక్కడి నుంచే నువ్వు బలిబక్రా అయిపోయావు, నిన్ను శుభ్రంగా లొంగ తీసుకున్నాడు నిఖిల్, అందుకే ఈరోజు బయటకు వచ్చేసావు ఆల్రెడీ. సో నిఖిల్ అని రెడ్ రోజ్ ఇచ్చాడు. రెండవది సీత అన్న 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 చాలామంది బేబకి వెళ్ళినప్పుడు కూడా చాలా సెంటిమెంటల్గా ఏడవడం అవన్నీ చేసింది. నేను బయటకు వచ్చి నువ్వు నాకు రాఖీ కట్టాలి, నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతుంటాను, బాగాడ్రా అని చెప్పారు. అలాగే ఇంకో ఇద్దరికి ఇవ్వచ్చు అని సోనియా నబీల్కి అన్నారు. నబీల్ ఇట్స్ సర్ప్రైజ్, నబీల్తో అబ్బాయి ఎప్పుడు అంత బాండింగ్ అయ్యాడు. సో సోనియాతో చెప్పాడు, నేను లేకపోయినా నా గేమ్ నువ్వు వాడు అని చెప్పి చేశాడు. చాలా బాగా చూసుకుంటుందని. బాగా చూసుకుంటే ఏదో కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుందట, కొంతమందిని చూస్తే మొత్త బుద్ధి వేస్తుందట మా అమ్మగారు అనేవారు. అలాగా ఆయనకి నచ్చిన మగపిల్లలందరినీ బాగా చూసుకుంటుంది. కానీ ఏ ఆడపిల్ల అమ్మాయికి పడదు, అటాక్లు చేస్తుంటుంది, ఫుడ్ దగ్గర కూడా కంట్రోల్ చేస్తుంటుంది, వర్క్ను తప్పు పడుతుంటుంది. సో అమ్మాయికి వెరసి ఎవరు అమ్మాయి అన్న ఆడపురిగే నచ్చదు అమ్మాయికి. సో మొత్తానికి నబీల్ కూడా రెడ్ రోజ్ ఇచ్చాడు, నువ్వు బాగా ఆడాలరా, ఆ నడుము నొప్పి ఏమైనా ఉంటే జాగ్రత్త కాపాడుకోరా, ట్రాఫీ టైంకి నాకు నడుము నొప్పి ఉండకూడదు అని అంటున్నాడు. ఎంత ఫోకస్డ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు చూడండి. ట్రాఫీ ఎత్తాలట, అప్పటికి నడుము స్ట్రాంగ్గా ఉండాలట అని. సో ఇది జరిగింది, బాగుంది. అడిషనల్గా 2 hours ఆఫ్ కుకింగ్ టైం కానీ ఎక్స్ట్రా రేషన్ ఇవన్నీ రావడం, ఆ గేమ్లో ఆడడం. సో జనాలు ఐ డోంట్ కేర్ జనాలు అని ఒక లోబో ఒక సీజన్లో అన్నాడు. అలాగే జనాలను ఎప్పుడు తక్కువ ఎంచడం, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. షారుఖ్ ఖాన్ గారు చెప్పినట్టు కరెక్ట్గా ఆ జనాల్ని పల్స్ పట్టుకొని దానికి అనుగుణంగా వెళ్ళిపోతే విన్నర్స్ అలాగే విన్ అయ్యారు. సో మీరు కూడా అలాగే లక్ ట్రై చేయండి.
ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ నైట్, షబ్బా ఖైర్, శుభరాత్రి.